మనము ఉదయం నిద్రలేవగానే ఆ మొదటి 10 సెకండ్లలోనే మన చేతులు ఆటోమేటిక్కుగా దేనికోసం వెతుకుతాయి? ఖచ్చితంగా ఫోన్ కోసమే. అవును కదా. రాత్రి ఆఫీస్ నుండి ఏమైనా మెయిల్స్ వచ్చాయా, లేదా సోషల్ మీడియాలో ఏమైనా కొత్త నోటిఫికేషన్లు ఉన్నాయా అని చూడటంతోనే మన రోజు మొదలవుతుంది. అదే ఒక అలవాటుగా మారిపోయింది మనకి. నిజమే. తీరా ఆఫీస్కెళ్ళాక పనిమీద దృష్టి పెడదామంటే ఆ ఏకాగ్రత అస్సలుండదు. పోనీ రాత్రి పడుకునే ముందైనా ప్రశాంతంగా నిద్రపోతామా అంటే అదీ లేదు. ఉదయం 2 గంటల వరకు ఫోన్లో ఏవవో వీడియోలు చూస్తూనే ఉంటాం. ఒక రకమైన లూప్లో చిక్కుపోయాం మనం. ఎగ్జాక్ట్లీ. ఒకవైపు ఆఫీసులో విపరీతమైన ఒత్తిడి అంటే ఒక రకమైన బర్న్అవుట్, మరోవైపు పూర్తిగా లోపించిన ఏకాగ్రత. ఈ డిజిటల్ యుగంలో బహుశా మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలివే అనుకుంటాం. 100% కరెక్ట్. అందుకే ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణ అంటే మన డీప్ డైవ్ యొక్క ముఖ్య ఉద్దేశమేంటంటే ఈ ఆధునిక సమస్యలకు ఒక పరిష్కారాన్ని వెతకడమే. దీనికోసం మనం కొన్ని అద్భుతమైన పరిశోధనా పత్రాలను తీసుకున్నాం. అవును, ఆ సోర్సెస్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కదా. ద బ్లూప్రింట్ ఫర్ కాన్షియస్ లివింగ్ అనే ఒక రీసెర్చ్ పేపర్, అలాగే కర్మ సిద్ధాంతంపై ఇంటర్నేషనల్ జర్నల్ పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్, వికీపీడియాలో ఉన్న నిష్కామ కర్మ సమాచారం, దాంతోపాటు 21వ శతాబ్దపు నాయకత్వంపై విశ్లేషించిన ద గీతా పారడైమ్ అనే పత్రం. ఇవన్నీ మనం ఈరోజు విశ్లేషించబోతున్నాం. అంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఈ పరిశోధనా పత్రాలలో ఉన్న ఒక విచిత్రమైన, కాస్త భయపెట్టే ఒక స్టాటిస్టిక్తో మొదలుపెడదాం మనం. చెప్పండి. పరిశోధనల ప్రకారం ప్రస్తుతం మనుషుల ఏకాగ్రత సమయం అంటే మన అటెన్షన్ స్పాన్ కేవలం 8.25 సెకండ్లకు పడిపోయిందట. 8 సెకండ్లా? అవును. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక చిన్న గోల్డ్ ఫిష్, అదే ఆ చేప, ఏకాగ్రత సమయం 9 సెకండ్లు ఉంటుంది. మై గాడ్. అంటే ఒక చేప కంటే మనిషి ఏకాగ్రత తక్కువ స్థాయికి పడిపోయిందన్నమాట. ఖచ్చితంగా. దీనికి తోడు మన కార్పొరేట్ ప్రపంచంలో దాదాపు 57% సంస్థలు తమ ఉద్యోగులు విపరీతమైన మానసిక ఒత్తిడికి, అదే బర్నౌట్కి గురవుతున్నారని అధికారికంగా అంగీకరిస్తున్నాయి. టెక్నాలజీ పరంగా మనం ఎంత స్పీడ్గా ముందుకెళ్తున్నామో మానసికంగా అంత వెనుకబడిపోతున్నామనడానికే ఇదే నిదర్శనం. నిజమే. కాని ఇక్కడ ఈ పత్రాల విశ్లేషించిన ఒక అత్యంత ఆసక్తికరమైన పాయింటుంది. అదేంటంటే వేల సంవత్సరాల క్రితం నాటి భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగం, అందులోని కర్మ సిద్ధాంతాలు ఈ ఆధునిక డిజిటల్ సమస్యలకు చాలా ఖచ్చితమైన పరిష్కారాన్ని చూపుతున్నాయి. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడో కురుక్షేత్ర యుద్ధభూమిలో చెప్పిన తత్వశాస్త్రం ఈనాటి స్మార్ట్ఫోన్ అడిక్షన్కి లేదా ఆఫీస్ స్ట్రెస్కి ఎలా పరిష్కారం చూపుతుంది అన్నది నిజంగా సరే. దీన్ని వివరంగా విశ్లేషిద్దాం. తప్పకుండా. ఈ ప్రస్తుత పరిస్థితుల గురించి డాక్యుమెంట్స్లో ఇంకొన్ని షాకింగ్ వివరాలు ఉన్నాయి. నేటి విద్యార్థులుగాని లేదా ఉద్యోగులు ఒక స్క్రీన్ మీద పనిచేస్తున్నప్పుడు వాళ్ల ఏకాగ్రత సగటున కేవలం 47 సెకండ్లు మాత్రమే ఉంటోందని ఆ పరిశోధకులు గమనించారు. కేవలం 47 సెకండ్లు అంటే నిమిషం కంటే తక్కువే? అవును. ఆ 47 సెకండ్ల తర్వాత ఏదో ఒక యాప్ ఓపెన్ చేయడమో, వేరే ట్యాబ్కి వెళ్లడమో జరుగుతోంది. ఒకవేళ మధ్యలో ఏదైనా నోటిఫికేషన్ వస్తే ఆ డిస్ట్రాక్షన్ నుండి బయటపడి మళ్లీ తిరిగి అసలు పని మీద పూర్తి ఏకాగ్రత సాధించడానికి 25 నిమిషాలు పడుతోందట. దీన్నే సోర్సెస్లో టిక్ టాక్ బ్రెయిన్ అని పిలిచారు. అవును, టిక్ టాక్ బ్రెయిన్. మరి ఈ సమస్యకి మన పురాతన గ్రంథాలు ఎలా పరిష్కారం చూపుతున్నాయో వివరిస్తారా? ష్యూర్. ఈ టిక్ టాక్ బ్రెయిన్ అనేది ఎందుకొస్తోందంటే తక్షణ రివార్డ్ల కోసం మన మెదడు అలవాటు పడిపోవడం వల్ల వచ్చే సమస్య ఇది. ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్. ఎగ్జాక్ట్లీ. దీనికి పరిష్కారంగానే ఈ పత్రాలు నిష్కామ కర్మ మరియు స్థితప్రజ్ఞత అనే 2 అద్భుతమైన భావనలను ముందుకు తీసుకొస్తున్నాయి. నిష్కామ కర్మ అంటే? వికీపీడియా మరియు ఐజేఎస్డిఆర్ పత్రాల ఆధారంగా చూస్తే ఈ పదాల అర్థాలను మనం చాలా సులభంగా విడదీసి అర్థం చేసుకోవచ్చు. సంస్కృతంలో నిహ్ అంటే లేకపోవడం, కామ అంటే కోరిక. ఓకే, కోరిక లేకపోవడం. అవును. ప్రతిఫలాపేక్ష లేకుండా అంటే ఫలానా లాభం వస్తుందన్న ఉద్దేశంతో కాకుండా కేవలం కర్తవ్య నిర్వహణపైనే దృష్టిపెట్టి చేసే పనే నిష్కామ కర్మ. రైట్. దానికి విరుద్ధంగా ఒక లాభాన్ని లేదా రివార్డ్ని ఆశించి చేసే పనిని సకామ కర్మ అంటారు. మనం సోషల్ మీడియా స్క్రోల్ చేసే ప్రతిసారి ఒక లైక్ వస్తుందనో లేదా ఒక కొత్త వీడియో చూసి మనకి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందనో ఆశిస్తాం గదా. అవును కదా.
అదంతా సకామ కర్మ కిందకే వస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడే నాకో ప్రాక్టికల్ సందేహం వస్తుంది. దీని వింటున్న ఎవరికైనా ఇదే ప్రశ్న తలెత్తవచ్చు. మనం కొంచెం నిజాయితీగా మాట్లాడుకుందాం. చెప్పండి. నాకేంటి లాభం అని అనుకోకుండా ఈ రోజుల్లో ఎవరైనా అసలు ఎందుకు పనిచేస్తారు? ఒక ఉద్యోగికి నెలాఖర్లో జీతం రాకపోయినా, లేదా తాను ఎంత కష్టపడినా ప్రమోషన్ రాకపోయినా, కేవలం పనిమీదే దృష్టి పెట్టాలంటే అది ఆచరణ సాధ్యం కానట్లు అనిపిస్తోంది కదా. ఇది చాలా సహజమైన ప్రశ్న. ఈ డాక్యుమెంట్స్ కూడా సరిగ్గా ఇదే పాయింట్ని అడ్రస్ చేశాయి. ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నిష్కామ కర్మ అంటే పనిచేయడం మానేయడం కాదు, లేదా జీతం వద్దనుకోవడం అస్సలు కాదు. మరేంటి? దీని వెనుకున్న లాజిక్ అర్థం చేసుకోవాలంటే మన ప్రవర్తనని ప్రభావితం చేసే 3 గుణాల గురించి మనం తెలుసుకోవాలి. అవే సత్వగుణం, రజోగుణం మరియు తమోగుణం. ఓకే, ఈ గుణాలెలా పనిచేస్తాయి? సత్వగుణం అంటే అత్యంత స్పష్టత, ప్రశాంతత మరియు పూర్తి బాధ్యతగా ఒక పనిని చేయడం. రైట్. ఇక రజోగుణం అంటే వ్యక్తిగత లాభం కోసం విపరీతమైన ఆరాటం, ఎప్పుడూ ఏదో సాధించాలనే దూకుడు, దానివల్ల వచ్చే భయంకరమైన ఒత్తిడి. అంటే ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో ఉన్నది రజోగుణమే అంటారా? ఖచ్చితంగా. ఈ పత్రాలు విశ్లేషించినట్లుగా ఆధునిక కార్పొరేట్ ప్రపంచం మొత్తం టార్గెట్లు, ప్రమోషన్లు చుట్టూ తిరుగుతూ ఈ రజోగుణంతో నిండిపోయింది. ఆ రజోగుణం వల్లే మనకి బర్నౌట్ వస్తోంది. మరి తమోగుణం? తమోగుణం అంటే బద్ధకం, వాయిదా వేయడం, లేదా ఒక భ్రమలో బతకడం. అంటే ఇప్పుడు మనం గంటల తరబడి ఫోన్ చూస్తూ సమయం వృధా చేయడం అనేది ఈ తమోగుణం కిందికే వస్తోంది. అర్థమైంది. అంటే నిష్కామ కర్మ ఏం చెప్తుందంటే, మీరు పనిచేయండి, కాని ఆ రజోగుణం తమోగుణాల నుండి బయటపడి సత్వగుణం వైపు పయనించండి అని చెబుతోంది. ఫలితం మీద కన్నా మనం చేసే ప్రాసెస్ మీద ప్రేమ పెంచుకుంటే ఆ పని అత్యుత్తమంగా జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రమోషన్ లాంటి ఫలితాలు వాటంతటా అవే వస్తాయి కదా. వండర్ఫుల్. అంటే గమ్యం గురించి పదే పదే భయపడుతూ ప్రయాణాన్ని నాశనం చేసుకోకుండా ప్రయాణం మీద దృష్టి పెట్టడం అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఈ పత్రాలను చదువుతున్నప్పుడు నాకు బాగా నచ్చిన మరో ఉదాహరణ కూడా ఉంది. అదే రథము ఉదాహరణ. మన ఉపనిషత్తుల్లో, గీతలో ఉన్న ఈ రథము ఉదాహరణను నేటి జీవితానికి అన్వయించిన విధానం చాలా అద్భుతంగా అనిపించింది. అవును, ఆ రూపకం చాలా పవర్ఫుల్. మన శరీరాన్ని ఒక రథంగా వర్ణించారు అందులో. ఆ రథాన్ని లాగే గుర్రాలు మన ఇంద్రియాలు, అంటే సెన్సెస్. ఆ గుర్రాలను నియంత్రించే కళ్ళం మన మనసు. రైట్. ఆ కళ్ళంతో రథాన్ని నడిపే రథసారథి మన బుద్ధి, అంటే ఇంటలెక్ట్. ఇక ఆ రథం లోపల కూర్చున్న ప్రయాణికుడే మన ఆత్మ అని వివరించారు. ఈ ఉదాహరణ ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. దీన్ని మనం కొంచెం విస్తృత కోణంలో ఈ డిజిటల్ జీవితానికి ఎలా అన్వయించవచ్చో ఆలోచించండి. ఎలా? రాత్రి 2 గంటలకు నిద్రపోకుండా ఫోన్ చూడాలనే కోరిక, లేదా ఇన్స్టాగ్రామ్లో మరో వీడియో స్క్రోల్ చేయాలనే తపనుంది కదా. అవును. అదే ఆ గుర్రాల లాంటివి. అవును. ఆ గుర్రాలు ఆ డోపమైన్ కోసం ఇష్టం వచ్చినట్టు పరిగెడుతుంటాయి. అవును. కంట్రోల్ తప్పుతాయి. అప్పుడు మన మనస్సు అనే కళ్ళెం చాలా బలహీనంగా ఉండి ఆ గుర్రాలను ఆపలేకపోతోంది. అప్పుడే మన బుద్ధి అనే సారథి రంగంలోకి దిగాలి. అంటే మన ఇంటెలెక్ట్. అవును, ఇది నాకు అవసరం లేదు, నేను నిద్రపోవాలి అని లాజికల్గా ఆలోచించి మనస్సు అనే ఆ కళ్ళెంతో ఆ ఇంద్రియాలు అనే గుర్రాలను గట్టిగా లాగి ఆపాలి. వినడానికి చాలా బావుంది, కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆ బుద్ధికి అంతటి నిగ్రహశక్తి రాత్రికి రాత్రే రాదు కదా. ఆ ఇంద్రియాలను, మనస్సును ఎలా కంట్రోల్ చేయాలి అన్న దాని గురించి కూడా ఈ సోర్సెస్లో వివరించారు అనుకుంటా. ఖచ్చితంగా. దీనికోసం గీత సూచించిన మార్గాలు ప్రధానంగా 2 ఉన్నాయి. ఒకటి అభ్యాస, రెండవది వైరాగ్య. అభ్యాస అంటే ఆ కాన్స్టెంట్ ప్రాక్టీస్ కదా. అవును, అభ్యాసమంటే పదే పదే మన ఏకాగ్రతను మన పనిమీదకు మళ్లించడం. ఒకసారి డిస్ట్రాక్ట్ అయినా మళ్లీ బుద్ధిని ఉపయోగించి ఫోకస్ చేయడం. మరి వైరాగ్యం అంటే అంతా వదిలేసి అడవులకు వెళ్ళిపోవడం కాదు కదా. ఉపయోగపడని అనవసరమైన విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకోవడం. ఈ రెండింటి ద్వారా, అంటే ఈ అభ్యాస వైరాగ్యాల ద్వారా మనం సాధించే అద్భుతమైన మానసిక స్థితే ఆ స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞత అంటే సుఖదుఖాలను, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే మానసిక దృఢత్వం కదా. ఇది ఈ రోజుల్లో ఎంత అవసరమంటే, ఒక చిన్న పరీక్షలో ఫెయిల్ అయినా, లేదా ఆఫీస్లో ఒక ప్రాజెక్టు పోయినా పూర్తిగా కుంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్లకి ఇది నిజంగా ఒక సంజీవని లాంటిది. ఎగ్జాక్ట్లీ. స్థితప్రజ్ఞత అనేది సింపుల్గా చెప్పాలంటే ఒక రకమైన ఎమోషనల్ రెగ్యులేషన్.
ఫలితం గురించి ఎప్పుడైతే మనం ఆందోళన చెందడం మానేస్తామో, అంటే ఇది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అన్న భయాన్ని మనం పక్కన పెడతామో, అప్పుడు మనం చేస్తున్న ఆ ప్రాసెస్ మీద 100% దృష్టి పెట్టగలుగుతాం. అంటే భయం ఉండదు కాబట్టి ఫ్రీగా పనిచేస్తాం. అవును, మానసిక శక్తి అంతా ప్రస్తుత క్షణంపై కేంద్రీకృతమవుతుంది. మన బుద్ధి క్లౌడ్ అవ్వదు. ఆ క్లారిటీయే మనం చేసే ఏ పనిలోనైనా విజయాన్నిస్తుంది. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. మనం ఒక ప్రాక్టికల్ సమస్యను కూడా చర్చించాలి. ద బ్లూ ప్రింట్ ఫర్ కాన్షియస్ లివింగ్ పత్రంలో ఈ సిద్ధాంతాలకు సంబంధించి ఒక స్వాక్ విశ్లేషణ చేశారు కదా, అంటే స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ మరియు ఛాలెంజెస్. అవును, కేవలం పాజిటివ్ సైడ్ మాత్రమే కాదు. ఎందుకంటే తత్వశాస్త్రం అనేది పేపర్ మీద చదివినప్పుడు బాగానే ఉంటుంది కానీ దాన్ని అమలు చేయడంలోనే అసలు చిక్కులుంటాయి. ఈ సిద్ధాంతాలు అద్భుతమైన నైతిక స్పష్టతను ఇస్తాయన్నది వాస్తవమే. కాని సవాళ్ల విషయానికొస్తే ఈ తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం చాలా ఉందన్న వాదన కూడా ఉంది కదా. మీరు చెప్పింది 100% నిజం. ఇదే ఈ పేపర్లో అత్యంత కీలకమైన పాయింట్. ఫలితాన్ని ఆశించకుండా పని చెయ్యాలి అనే కాన్సెప్ట్ని సగం మాత్రమే అర్థం చేసుకుంటే చాలా ప్రమాదం. సమాజం దీన్ని ఒక రకమైన ప్యాసివిటీ లేదా లక్ష్యం లేకపోవడంగా అపర్థం చేసుకునే అవకాశం ఉందని ఆ పత్రం స్పష్టంగా హెచ్చరిస్తోంది. అంటే ఎలాగూ ఫలితం నా చేతుల్లో లేదు కదా అని బద్ధకంగా ఉండడం. కరెక్ట్. ఏది జరిగినా మన మంచికే, ఫలితం ఎలాగూ మన చేతుల్లో లేదు కాబట్టి నేను కష్టపడాల్సిన అవసరం లేదు అని అనుకోవడం నిష్కామకర్మ కాదు. అది మనమిందాక మాట్లాడుకున్న తమోగుణమవుతుంది. రైట్. తన శక్తినంతా ఉపయోగించి పనిచేయాలి కాని ఆ పని చివర్లో వచ్చే లాభనష్టాలు తన మానసిక ప్రశాంతతను దెబ్బతీయకూడదు అన్నదే దీని అసలు ఉద్దేశ్యం. ముఖ్యంగా ప్రతి చిన్నదానికి తక్షణ ఫలితాలాశించే ఈ రోజుల్లో ఈ దీర్ఘకాలిక ప్రయోజనాల్నిచ్చే నిష్కామకర్మను ఆచరించడం సాధారణ మనిషికి చాలా కష్టమైన సవాలు. ఆ సవాలును అధిగమించాలంటే బహుశా దీని వెనుక ఉన్న లాజిక్ని మనం సైంటిఫిక్గా అర్థం చేసుకోవాలేమో. ఎందుకంటే ఇదంతా వింటుంటే ఎవరికైనా ఇదొక మతగ్రంథమో లేదా ఆధ్యాత్మిక ప్రవచనమో అనిపించవచ్చు. అసలు దీనికి ఏదైనా సైంటిఫిక్ ఆధారం ఉందా? ఇది చాలా మంచి ప్రశ్న. అంటే ఈ సిద్ధాంతాలను పాటిస్తే నిజంగానే మనిషి మెదడ్లో ఏమైనా భౌతికమైన మార్పులు వస్తాయా? ఈ పత్రాలను చదువుతున్నప్పుడు హార్వర్డ్ విశ్వవిద్యాలయం చేసిన ఒక స్టడీ నా దృష్టిని బాగా ఆకర్షించింది. అవును, తత్వశాస్త్రం సైన్స్తో కలిసినప్పుడు దాని బలం నిజంగా రెట్టింపవుతుంది. ఈ డాక్యుమెంట్స్లో 2013 నాటి హార్వర్డ్ మెడికల్ స్కూల్ జరిపిన రిలాక్సేషన్ రెస్పాన్స్ అధ్యయనాన్ని చాలా వివరంగా పొందుపరిచారు. ఆ స్టడీ అని చెప్తోంది? గీతలో చెప్పిన ఈ ధ్యానం, మనోనిగ్రహం మరియు ఈ ఫలితంపై ఆందోళన వదులుకోవడం వంటివి క్రమం తప్పకుండా పాటించడం వల్ల మెదడ్లో భౌతికంగా మార్పులొస్తాయని ఆ స్టడీ నిరూపించింది. మనం ఇందాక చెప్పుకున్న బుద్ధి అనేది మెదడులోని ముందు భాగంలో ఉంటుంది. దాన్ని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. ఓకే, ద ప్రీఫ్రంటల్ కార్టెక్స్. అవును, ఇదే ఒక కంట్రోల్ రూమ్ లాంటిది. మనం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, లాజికల్గా ఆలోచించడానికి ఇదే కారణం. ఈ నిష్కామ కర్మను లేదా ఈ ధ్యానాన్ని పాటించేవారిలో ఆ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ సాంద్రత, దాని థిక్నెస్ పెరుగుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. వావ్! అంటే మన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం భౌతికంగానే మెరుగుపడుతుందన్నమాట. మరి ఒత్తిడికి సంబంధించిన హార్మోన్ల గురించి కూడా అందులో ఏదో చెప్పారు కదా? అవును. అంటే బాస్ నుండి సండే రోజొక మెయిల్ రాగానే గుండె వేగంగా కొట్టుకుని ఒక రకమైన భయం కలుగుతుంది కదా మనకి, దానికి కారణమైన హార్మోన్. కరెక్ట్గా పట్టుకున్నారు. దాన్ని కార్టిసాల్ హార్మోన్ అంటారు. శరీరంలో ఒత్తిడిని, భయాన్ని పెంచే ఒక స్ట్రెస్ అలారం లాంటిదిది. హార్వర్డ్ అధ్యయనం ప్రకారం ఈ మానసిక ప్రశాంతతను పాటించేవారిలో ఆ కార్టిసాల్ స్థాయిలు ఏకంగా 45% తగ్గుతాయని గణాంకాలతో సహా నిరూపించారు. 45% అంటే మామూలు విషయం కాదు. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటుంది. ఈ జీవన విధానం మన జన్యువుల పనితీరును, అంటే జీన్ ఎక్స్ప్రెషన్ను కూడా మారుస్తుందని సైన్స్ చెబుతోంది. రోగనిరోధక శక్తిని పెంచే జన్యువులు యాక్టివేట్ అవుతాయి, అలాగే ఒత్తిడిని పెంచే జన్యువులు సైలెంట్ అవుతాయట. అమేజింగ్! ఇది నిజంగా ఊహించిన విషయం. ఇది కేవలం పుస్తకాలకే పరిమితమైన ఏదో పాత సిద్ధాంతం కాదు, మన డిఎన్ఏను సైతం మార్చగల అద్భుతమైన జీవన విధానం. అవును. సరే, అంటే ఈ డీప్ డైవ్లో ఇదంతా వ్యక్తిగత స్థాయిలో మనం బాగానే మాట్లాడుకున్నాం. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? లాభాలు, షేర్ మార్కెట్లు, బ్యాలెన్స్ షీట్ల మీద నడిచే నేటి కఠినమైన కార్పొరేట్ ప్రపంచంలో ఇది ఎలా పనిచేస్తుంది? అది ఇంకో ఆసక్తికరమైన కోణం. అవును,
ఈ రీసెర్చ్ పేపర్స్లో హార్వర్డ్, కెల్లాగ్ వంటి టాప్ బిజినెస్ స్కూల్స్ గీతా సూత్రాలను తమ సిలబస్లో ఎందుకు బోధిస్తున్నాయో వివరించారు. ముఖ్యంగా యాపిల్, గూగుల్ వంటి సంస్థలు వీటిని ఎలా వాడుకుంటున్నాయో కూడా చెప్పారు కదా. కార్పొరేట్ ప్రపంచంలో దీని ప్రభావం చాలా లోతుగా ఉంది ఇప్పుడు. యాపిల్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు తమ లీడర్షిప్ ట్రైనింగ్లో ఈ మైండ్ఫుల్నెస్ మరియు నిష్కామ కర్మ సూత్రాలను అమలు చేసినప్పుడు నాయకత్వ లక్షణాలలో 23% పురోగతి సాధించాయని మన డాక్యుమెంట్స్ స్పష్టంగా చెప్తున్నాయి. 23% పురోగతి, ఇది చాలా పెద్ద నెంబర్. అవును. దీనికి కారణం అర్థం చేసుకోవాలంటే మనం 2 రకాల బిజినెస్ మోడల్స్ని పోల్చి చూడాలి. పాశ్చాత్య దేశాల యాజమాన్య పద్ధతులు ఎక్కువగా మార్కెట్ కాంట్రాక్ట్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే కేవలం లాభాల కోసమే పనిచేయడం, ప్రాఫిట్ మోటివ్ మాత్రమే. కానీ మన సోర్సెస్ విశ్లేషించినట్లుగా రతన్ టాటా లేదా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి వంటి భారతీయ దిగ్గజాలు ఈ నిష్కామ కర్మను ఒక ఆయుధంగా వాడుకున్నారు. వారు తమ వ్యాపారాన్ని కేవలం లాభాల కోసం కాకుండా లోక కళ్యాణం అంటే సామాజిక శ్రేయస్సు మరియు స్వధర్మం అనే కోణంలో అన్వయించారు. అంటే దీర్ఘకాలిక విజయం కోసం కేవలం ఆ క్వార్టర్లీ ప్రాఫిట్స్ను మాత్రమే కాకుండా సమాజానికి తాము చేస్తున్న మేలుని కూడా దృష్టిలో పెట్టుకున్నారన్నమాట. సరిగ్గా చెప్పారు. నాయకులు ఎప్పుడైతే ఆ బాహ్య ఫలితాన్ని పక్కన పెట్టి పనిమీద, తమ ఉద్యోగుల సంక్షేమం మీద, ఆ ప్రాసెస్ మీద పూర్తి దృష్టి పెడతారో ఆ సంస్థల్లో ఉద్యోగుల ఒత్తిడి 40% తగ్గిందని పరిశోధనలు చెబుతున్నాయి. గ్రేట్. అంతేకాదు, వారిలో సృజనాత్మకత అంటే క్రియేటివిటీ 25% పెరిగింది. ఎప్పుడైతే ఫెయిల్ అవుతామేమో అన్న భయం పోతుందో అప్పుడే కొత్త ఐడియాలొస్తాయి కదా. ఇదొక సంస్థ భవిష్యత్తునే మార్చేగల పరిణామం. నిజమే. కేవలం టెక్ కంపెనీలు, వ్యాపారవేత్తలు మాత్రమే కాదు, చరిత్రను మార్చేసిన సైంటిస్టులు కూడా గీతను ఎలా ఆరాధించారో చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అవును, చాలామంది మహానుభావులున్నారు. ద గీతా పారడైమ్ పత్రంలో జే. రాబర్ట్ ఓపెన్హైమర్ గురించి ఒక అద్భుతమైన ప్రస్తావన ఉంది కదా. అణుబాంబు పితామహుడుగా పిలిచే ఓపెన్హైమర్కి గీతతో ఉన్న అనుబంధం చాలా లోతైనది. ఆయన జీవితంలో అది ఒక చాలా కీలకమైన ఘట్టం. ఓపెన్హైమర్ మన్హట్టన్ ప్రాజెక్ట్లో భాగంగా మొదటి అణుబాంబును, అది ట్రినిటీ టెస్ట్ అంటారు దాన్ని, పరీక్షిస్తున్న సమయం అది. తాను సృష్టిస్తున్న ఈ భయంకరమైన ఆయుధం లక్షలాది మంది ప్రాణాలను తీస్తుందన్న భయం, ఒక విపరీతమైన నైతిక సంక్షోభం ఆయన్ని వెంటాడాయి. ఆ విపత్కర పరిస్థితుల్లో ఆయన గీతను ఆశ్రయించారు. అవును. తన పనిని ఒక స్వధర్మంగా, అంటే ఒక శాస్త్రవేత్తగా తన విధిని తాను నిర్వర్తిస్తున్నాను అన్న భావనతో ఆయన ముందుకు వెళ్లగలిగారు. ఫలితం వల్ల వచ్చే పాపపుణ్యాలను పక్కనబెట్టి నిష్కామ కర్మగా ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఆయనకు గీతే ఆ మానసిక బలాన్నిచ్చింది. అలాగే ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా తన పరిశోధనల సమయంలో గీతను చదివి ఈ విశ్వం నిర్మాణం వెనుకున్న అర్థాన్ని గ్రహించానని చెప్పారు. అవును. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, హెన్రీ డేవిడ్ థోరో వంటి పాశ్చాత్య తత్వవేత్తలు కూడా నిరాశ ఎదురైన ప్రతిసారీ గీతను ఒక ఆశాకిరణంగా చూశారు. ఇవన్నీ వింటుంటే ఇది కేవలం ప్రాచీన భారతదేశానికో, ఒక మతానికో సంబంధించిన విషయం కాదని, మానవ మేధస్సుకు సంబంధించిన ఒక సార్వజనీన శాస్త్రమని అర్థమవుతుంది. ఖచ్చితంగా. మరి ఈ అద్భుతమైన విజ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు ఎలా అందిస్తున్నారు? విద్యా వ్యవస్థలో దీని అమలు ఎలా ఉందో కూడా సోర్సెస్లో ఉంది కదా. అవును, విద్యారంగంలో ఈ మార్పు అప్పుడే మొదలైంది. ఈ డాక్యుమెంట్స్లో ఉన్న సమాచారం ప్రకారం ఇస్కాన్ వారు నిర్వహిస్తున్న వాల్యూ ఎడ్యుకేషన్ ఒలింపియాడ్ ద్వారా ఇప్పటికే 1.5 మిలియన్ల మంది విద్యార్థులు ఈ సూత్రాలను నేర్చుకున్నారు. 1.5 మిలియన్, చాలా గొప్ప విషయం. చిన్న వయసులోనే మానసిక నిగ్రహాన్ని, ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలో, ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పించడమనేది నిజంగా ఒక గొప్ప ముందడుగు. రేపటి తరం నాయకులు ఇలాంటి స్థితప్రజ్ఞతతో పెరిగితే ఈ బర్నౌట్ లాంటి సమస్యలు రాబోయే కాలంలో చాలా వరకు తగ్గిపోతాయి. ఇవన్నీ చూస్తుంటే ఈ లోతైన విశ్లేషణ ద్వారా మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి క్రోడీకరిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. ఆధునిక ప్రపంచానికి ఇప్పుడొక కొత్త నైతికత, న్యూ ఎథిక్స్ అవసరం. ఆ న్యూ ఎథిక్స్ ఏంటి? ఈ నైతికత ఎలా ఉండాలంటే, మనం చేసే పనులను బయట వచ్చే లాభనష్టాలతో కొలవకూడదు. ఆ పని వెనక ఉన్న మన లోపలి ఉద్దేశ్యంతో, అంటే మోటివీస్ ప్యూరిఫైడ్ అంటారు కదా, మన మానసిక స్థితితో కొలవాలి. బాహ్య ఫలితం కంటే అంతర్గత స్వచ్ఛతకే పెద్దపీట వెయ్యాలి. పనిని ఒక భారంలాగా కాకుండా ఒక బాధ్యతగా చేయగలిగితే ఇక ఒత్తిడి అనే మాటకు తావు ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మనసు ఎప్పుడూ ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంటుంది. అవును.
అయితే ఇదంతా ఆలోచిస్తుంటే చివరగా ఒక అత్యంత ఆసక్తికరమైన, కొంచెం ఆలోచింపజేసే ప్రశ్న ఒకటి తలెత్తుతుంది. ఏంటది? మన ఈ సోర్సెస్లోని విషయాలను, ఈ నిష్కామ కర్మను ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, గ్లోబల్ ఎకానమీకి అన్వయిస్తే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. నేటి పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే ఈ క్యాపిటలిజం మొత్తం సకామ కర్మ మీదే నడుస్తోంది. సకామ కర్మ అంటే కోరికల మీదే కదా? అవును. మనుషులలో నిరంతరం కొత్త కోరికలు పుట్టిస్తూ తక్షణ లాభాల వైపు వారిని పరుగెత్తించడం మీదే ఈ ఎకానమీ ఆధారపడి ఉంది. ప్రజలు నిరంతరం కొత్త బట్టలు, కొత్త ఫోన్లు కొంటూ ఉండాలి. వాళ్ల కోరికలు ఎప్పటికీ తీరకూడదు. అప్పుడే ఈ బ్రాండ్లకి లాభాలొస్తాయి, మార్కెట్లు కళకళ్లాడతాయి. నిజమే. ఇప్పుడొక్కసారి ఊహించండి, రేపటి నుండి మానవాళి మొత్తం అకస్మాత్తుగా ఈ నిష్కామ కర్మను, స్థితప్రజ్ఞతను పాటిస్తే ఏమవుతుంది? అనవసరమైన కోరికలను వదిలేసి ప్రశాంతంగా కేవలం తమ విధిని తాము నిర్వర్తిస్తే ఈ కోరికల మీద ఆధారపడిన పెట్టుబడిదారి వ్యవస్థ అసలు బతుకుతుందా? వావ్, ఇదొక మైండ్ బ్లోయింగ్ క్వశ్చన్. లేదా మానవ సమాజం ప్రకృతితో మరింత మమేకమై పర్యావరణానికి హాని చెయ్యని సరికొత్త స్థిరమైన ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తుందా? కోరికల మీద నడుస్తున్న ఈ ప్రపంచంలో కోరికలు లేకుండా కర్మ చేయడం అనేది ఈ కన్జ్యూమరిజంపై చేసే ఒక అతిపెద్ద తిరుగుబాటు కాదా? నిజంగా అదొక అద్భుతమైన ఆలోచన. మనం స్థితప్రజ్ఞులమైతే ఈ వినియోగదారీ వ్యవస్థ పునాదులే కదిలిపోతాయేమో. ఏది ఏమైనా ఈనాటి సమాచారం ఒక సరికొత్త దృక్కోణాన్ని అందించింది. శ్రోతలు ఈ ఆలోచనను ఇక్కడతో వదిలేకుండా దీని గురించి మరింత లోతుగా అన్వేషించడం ద్వారా ఎవరికి వారు తమ రోజువారీ జీవితాల్లో, ఆఫీసుల్లో, ముఖ్యంగా ఈ డిజిటల్ ప్రపంచంలో ఈ మార్పును ప్రయత్నించవచ్చు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.